కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి మన వైపు నుంచి ఏదైనా ఒకటి సాయం చేయాలనే ఒక అవకాశం వస్తే నిజంగా కూడా ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఒక అదృష్టంగానే భావిస్తారు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి మన వైపు నుంచి ఏదైనా పువ్వులు కానీ లేకపోతే పలహారాలు కానీ లేదా ఇంకేదైనా సరే మన వైపు నుంచి నిజంగా ఆ స్వామి వరకు వెళ్తుందంటే మాత్రం ప్రతి ఒక్కరు కూడా అది జీవితంలో అదొక జన్మ దైనమైనట్టుగా భావిస్తారు. కానీ అది ఇదే అవకాశం ఆమదాల వలస నియోజకవర్గానికి సంబంధించి నిమ్మతోర్లవాడకి సంబంధించి కూడా రైతులకి ఆ అవకాశం దక్కింది. ఇక్కడ నుంచి ప్రతి సంవత్సరం కూడా రైతులు కొంతమంది ఇక్కడే చెరుకు పండించి ఇక్కడే సేంద్రియ ఎరువుల ద్వారా చెరుకు పండిన తర్వాత ఇక్కడి నుంచి కూడా బెల్లం తయారు చేసి ప్రతి ఏడాది కూడా ఇంచుమించుగా 20 నుంచి 40 టన్నుల వరకు కూడా ఇక్కడి నుంచే స్వామివారి ప్రసాదానికి బెల్లం పంపిస్తారు. దానికి సంబంధించి అసలు ఏ విధంగా తయారు చేస్తారు, వెంకటేశ్వర స్వామికి ఇక్కడి నుంచే బెల్లం పట్టుకెళ్ళగల కారణాలు ఏంటి అనే దానికి సంబంధించి కూడా మనతో పాటు మాట్లాడడానికి నిమ్మతోర్లవాడ గ్రామ రైతులు కొంతమంది ఉన్నారు. ఇక్కడి నుంచే ఎందుకు పట్టుకెళ్తున్నారు సార్ ప్రతిసారి, ఎందుకు కారణం? నా పేరు నక్క చిరంజీవిరావు. మాది నిమ్మతోర్లవాడ గ్రామం, ఆమదాల వలస మండలం, శ్రీకాకుళం జిల్లా. ఇక్కడి నుంచే తీసుకెళ్ళడానికి ప్రత్యేకమైనటువంటి కారణం ఏంటంటే మేము గత 7 సంవత్సరాల నుంచి కూడా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం. ప్రకృతి వ్యవసాయం అంటే పూర్తిగా నాటావు మూత్రంతో తయారు చేసినటువంటి ఎరువులని వాడి జీవామృతం, ఘనజీవామృతం, కషాయాలని వాడి చెరుకు కానీ వరుకు కానీ దాన్ని ఎరువు రూపంలో అందించడమే ఇక్కడ ప్రకృతి వ్యవసాయ కర్తవ్యం. ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి బెల్లం అనేది మీ దగ్గర నుంచి ఏ విధంగా అడిగారు, అసలు మీ వరకు ఎందుకు వచ్చింది? వెంకటేశ్వర స్వామికి మేము పంపించడం అనేది మేము క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాము. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరి దగ్గర ఆ వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి మార్పేడ్ సంస్థ వాళ్ళు కలవడం జరిగింది. ఒక్క బెల్లమే కాదు, వాళ్ళకి కావాల్సింది రైస్ కావాలి, పసుపు కావాలి, అలాగే రకరకాల అల్లం, అక్కడికి సంబంధించినటువంటి మెటీరియల్ మొత్తం వాళ్ళకి కావాలి. అలాగే ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి రైతులందరినీ కలుసుకొని వచ్చారు రాష్ట్రం మొత్తం మీద. వెంకటేశ్వర స్వామి ప్రసాదానికి ఇంతకుముందు చిత్తూరు నుంచి బెల్లం వెళ్ళేది. చిత్తూరు వాళ్ళే బెల్లం అంతా వెంకటేశ్వర స్వామికి పంపించేవాళ్ళు. అలాగే చిత్తూరు దగ్గర నుంచి ఈరోజు శ్రీకాకుళం వరకు కూడా ప్రకృతి వ్యవసాయంలో పండించిన రైతులు బెల్లాన్ని మొత్తం వాళ్ళు టెస్టింగ్ చేయడం అనేది జరిగింది. వాళ్ళు తీసుకెళ్ళి టెస్టింగ్ చేశారు, గుంటూరులో టెస్టింగ్ చేశారు, తర్వాత మార్పేడ వాళ్ళు టెస్టింగ్ చేశారు. ఇలా 3 టెస్టుల్లో 132 టెస్టుల వరకు చేస్తే భూమిలో ఎరువులు వేసినా బెల్లంలో ఏ వేసినా ఆ టెస్టుల ద్వారా తెలిసిపోతాయి. ఆ టెస్టులు చేసినప్పుడు ఎవరిదైతే రిజల్ట్ వస్తుందో వాళ్ళ బెల్లాన్ని వాళ్ళు కావాలని కోరుకోవడం జరిగింది. ఆ రిజల్ట్లో మా బెల్లం అనేది సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఆ సెలెక్ట్ అయిన పద్ధతిగా వాళ్ళకి కావలసినటువంటి రీతిలో 1 కేజీ ముక్కలు, కేజీ అచ్చులు, అర కేజీ అచ్చులు వాళ్ళకి కావాలన్నారు. అదేవిధంగా మేము ఆ అచ్చులను పోసి అట్టడొక్కుల్లో ప్యాక్ చేసి వాళ్ళకి పంపించడం అనేది మేము ఒప్పందం కుదుర్చుకున్నాము. ఆ ఒప్పందం ప్రకారం మా బెల్లాన్ని తిరుపతి దేవస్థానం వాళ్ళు జనవరి 24ని ఒక 10 టన్నులు, మొన్న జూన్ నెల లాస్ట్లో ఒక 10 టన్నులు తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళు కూడా ఆ పేమెంట్ ఇచ్చేటప్పుడు 2 పేమెంట్లా ఇస్తారు. ఫస్ట్ పేమెంట్, రెండవ పేమెంట్. ఆ పేమెంట్ల రూపంలో మాకు అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. మీ దగ్గర నుంచి తీసుకెళ్ళే బెల్లం స్వామికి దేనికి వాడతారండి? మా దగ్గర నుంచి తీసుకెళ్ళినటువంటి బెల్లం ప్రసాదంకే వాడతారు. ఈ పొంగలి తయారు చేసే దీనిలో, సాంబార్లో, లేకపోతే ఇంకే రకరకాల ప్రసాదాలు దేవస్థానంలో తయారు చేస్తారు. ఆ ప్రసాదాల్లో ఈ బెల్లాన్ని వాడడం అనేది జరుగుతుంది. ఇకపోతే దేవస్థానంకి మేము బెల్లం పంపించడం అనేది మాకు నిజంగానే ఒక అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఆ స్వామి దర్శనానికి వెళ్ళడం కోసమే మాకు అదృష్టం లేని పరిస్థితి ఇక్కడ రైతాంగం కానీ మాకు అందరికీ. అలాంటిది ఒక సేవ దృక్పథంతో మేము సేవ చేస్తున్నామనే ఉద్దేశంతోనే ఆ బెల్లాన్ని ఉదయం లేసి క్రెసర్ కడిగి, పానకం రసం వచ్చే కుండీ కడిగి, పెనం కడిగి, అలాగే దోణి అక్కడ కడిగి, ఒక నియమ నిబంధనతో ఒక చక్కగా అన్నీ కడిగి ఒక శుద్ధితో మేము బెల్లం తయారు చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఆ బెల్లాన్ని ఆ ప్రసాదంగా పంపించడం అనేది మా అదృష్టంగా భావించుకొని మేము
పంపిస్తున్నాం. మీరు ఎన్ని రోజుల పాటు ఆ బెల్లాన్ని తయారు చేయడానికి మీరు తయారు చేస్తారు? మీరు తయారు చేసి స్వామికి పంపించే బెల్లం తయారయ్యి తిరిగి వాళ్ళకి పంపించేంత వరకు ఎటువంటి నియమాలు పాటిస్తారు? మేము బెల్లం తయారు చేసేది దసరా దగ్గర స్టార్ట్ చేస్తాం. దసరా రోజు, దసరా నుంచి కూడా మేము మార్చి నెల వరకు బెల్లాన్ని తయారు చేస్తూనే ఉంటాము. 1-2 పాకాలు ఒక్కోసారి ఆపుతాం, ఒక్కోసారి తయారు చేస్తాం. మేము బెల్లం తయారు చేసేటప్పుడు స్వామివారి ప్రసాదం కోసమే బెల్లం వెళ్తుందనే ఒక పద్ధతిగా మేము ప్రతిరోజు కూడా బెల్లంలో ఏ వేయకుండా, కలుషితాలు లేకుండా చక్కగా ఈ షెడ్ నిర్మించుకున్నాం. ఒక 5-6 లక్షలు పెట్టి ఆ స్వామివారి ప్రసాదం కోసమే ఈ షెడ్ని నిర్మించుకోవడం జరిగింది. కింద కూడా మట్టి అంటకుండా డకింగ్ చేసుకొని గచ్చు చేసుకున్నాము. అలాగే స్టీల్ రేకుతో దోణి తయారు చేసుకున్నాము. అలాగే పెనం కూడా తయారు చేసుకున్నాము. ప్రతిరోజు కూడా మేము ఉదయం లేచి స్నానం చేసి ఆ వెంకన్న స్వామికి దండం ఒక నమస్కారం చేసుకొని క్రషర్ దగ్గరికి వచ్చి మేము ఒక పవిత్రంగా ఇవన్నీ కూడా శుద్ధిగా కడిగి ఆ బెల్లాన్ని తయారు చేసి వాటిల్లో ఎత్తి మళ్ళీ ప్యాకింగ్ చేసి గోడౌన్లో పెట్టేంతవరకు కూడా ఒక పద్ధతిగా తయారు చేసి మేము బెల్లాన్ని నిల్వ చేస్తుంటాము. ఆ నిల్వ అయినప్పుడు ఆర్డర్ వచ్చినప్పుడు మేము పంపిస్తుంటాము. ఎన్ని రోజులు పడుతుందండి స్వామివారికి మీరు ఇచ్చే ఆర్డర్ పూర్తి అవడానికి? కనీసం ఒక 10 టన్నుల బెల్లం ఆడడానికి మాకు కావాల్సిన టైము 15 రోజుల వరకు పడుతుంది. ఆ 15 రోజుల వరకు మేము ఆ 10 టన్నులు తయారు చేస్తాము. మళ్ళీ అదే రీతిలో మళ్ళీ ఆర్డర్ వచ్చేంతవరకు కూడా బయట ఆర్డర్లు ఉంటాయి. ఆ బయట ఆర్డర్లు పంపిస్తుంటాం. అలాగే మళ్ళీ ఆర్డర్ వచ్చినప్పుడు కూడా ఒక 15 రోజుల్లో ఇంకో 10 టన్నులు పంపించడం అనేది జరుగుతుంది. మేము 40 టన్నులు పంపించాలనుకున్నాము. ఈ సంవత్సరం కొన్ని అనివార్య కారణాల వల్ల రైతులు ముందుకు రాకపోవడం వల్ల కొంతవరకు బెల్లం మాకు తగ్గింది. వచ్చే సంవత్సరం ఆ 40 టన్నులు కానీ మేము పంపించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మీరు కూడా బెల్లం తయారీలో ఒక రైతుగా మీరు ఉంటారు కదా, మీకు ఏమనిపిస్తుంది ఆ స్వామివారికి బెల్లం తయారీ? స్వామివారికి సేవలు చేసినట్లుగా భావించి మరీ కూడా మేము స్నానం పానం అన్నీ చేసుకొని నీట్గా ఈ నియమాలు పాటించి చక్కగా మేము బెల్లం తయారు చేసి ఆ స్వామివారికి వెళ్తుందనే తృప్తితో మేము బెల్లం బాగా తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. అయితే నిమ్మతర్లవాడ రైతులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వెంకటేశ్వర స్వామికి మా ఊరు నుంచి మా పొలంలో పండిన చెరుకు నుంచి మేమే బెల్లం తయారు చేసి మా దగ్గర పొయ్యిలో నుంచే ఇక్కడే మొత్తం అంతా కూడా ఒక నియమ నిబంధనలతో కూడా 15 రోజుల పాటు మేము ఇక్కడే అన్ని నియమాలు పాటిస్తూ కూడా స్వామివారికి బెల్లం వెళ్ళేంత వరకు కూడా మేము కఠినమైన నియమాలు పాటిస్తాం. తర్వాత వాళ్ళకి ఎంత బెల్లం కావాలంటే ఆ బెల్లానికి తగ్గట్టుగా ఎన్ని రోజులు పడుతుంది అనేది దానికి సంబంధించి ముందుగా మాకు ఒక అంచనా ఉంటుంది. ఆ అంచనా ప్రకారం కూడా మేము ప్రతిరోజు ఉదయం నుంచి తిరిగి సాయంత్రం ఆ బెల్లం తిరిగి స్టోర్ రూమ్లో వెళ్ళేంత వరకు కూడా చాలా నియమాలతో ఉంటాం. 15 రోజులు అవని 2 నెలలు అవని ఆ 2 నెలల పాటు అయినా ఎంతైతే వాళ్ళు ఆర్డర్ ఇస్తారో ఆర్డర్ ప్రకారం కూడా అన్ని రోజులు పడుతుందని అన్ని రోజుల వరకు కూడా మేము చాలా కఠినమైన నియమాలు పాటిస్తూ కూడా బెల్లం తయారు చేసి వెంకటేశ్వర స్వామికి మేము ప్రతి నిత్యం కూడా ఏడాదిలో కనీసం ఒక 20 నుంచి 40 టన్నుల వరకు పంపిస్తామని కూడా ఈ గ్రామస్తులంతా రైతులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వెంకటేశ్వర స్వామికి మా ఊరు పొలాల్లో నుంచి పండించిన పంటని మా చేతుల మీదుగా తయారు చేసి పంపించడం అనేది కూడా చాలా పూర్వజన్మ సుకృతంగా కూడా భావిస్తూ కూడా ఈ రైతులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నిత్యం కూడా స్వామివారికి సంబంధించి కూడా మాకు అక్కడ నుంచి ఇచ్చిన కొంతమంది దేవాదాయ సిబ్బంది కలిశారు. మా తాలూకా మేము చేసే సేంద్రియ ఎరువుల ద్వారా పండించే చెరుకులో అన్ని రకాల టెస్టులు పూర్తయిన తర్వాత టెస్టుల్లో మేము పాస్ అయిన తర్వాత మీ నుంచి మేము బెల్లం తీసుకెళ్తామని అధికారులు చెప్పిన తర్వాత ప్రతి ఏడాది కూడా మేము స్వామివారికి బెల్లం పంపించడం జరుగుతుంది. కాబట్టి మేము ప్రతి ఏడాది పంపించే బెల్లానికి సంబంధించి కూడా మేము నియమనిష్టలతో ఉంటూ కూడా పంపించడం, మరోవైపు స్వామివారికి పంపిస్తేనే మాకు ఆనందం కూడా మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం అంటూ కూడా రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగరాజుతో రాము, నిమ్మతర్లవాడ, ఆమదలవలస నియోజకవర్గం, శ్రీకాకుళం జిల్లా. For more videos like this, subscribe Big TV channel.